ఫ్యాన్ ని తుక్కు తుక్కుగా ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్ లో పడేయడానికి సిద్ధమా మీరని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడు, నెత్తి మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. ఇప్పుడు గుద్దులే గుద్దులు. అవునా కాదా? ఎవరికైనా మినహాయింపు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ ఎవరికీ లేదు. నేను అడుగుతున్నా, ఇక్కడ ఉదయగిరిలో రైతాంగం ఉన్నారు. ఈ సభ చెప్తా ఉంది రైతుల వ్యధ. తమ్ముళ్ళు, సాగునీరు మీకు ఒక్క పని, చిన్న పని జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మరి విత్తనాలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బిందు సేద్యానికి ఇవ్వాల్సిన సబ్సిడీ ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏదీ లేకుండా చేశారు. మా తమ్ముళ్ల బాధ చూస్తున్నా, ఉద్యోగాలు లేక ఎక్కడ చూసినా యువతే ఆకాశానికి ఎగురుతున్నారు మా యువత. నాకు అనిపిస్తుంది రేపు ఎన్నికల్లో ఫ్యాన్ ని ముక్కలు ముక్కలు చేసేది మా యువతే. మీ జీవితాలతో ఆడుకున్నారా లేదా? మెగా డిఎస్ ఇచ్చారా మీకు? జాబ్ క్యాలెండర్ పెట్టారా మీకు? ఒక్క ఉద్యోగం వచ్చిందా మీకు? ఇంకా కోపం రాలా మీకు? వచ్చింది. చూపిస్తారా మీ తడాక? ఇంకో పక్క బాధుడుకు గురైన మా ఆడబిడ్డల తిరుగుబాటు కనపడుస్తా ఉంది. ఇవన్నీ చేయలేక ఈరోజు ఈ ముఖ్యమంత్రిని చూస్తే ఒక హింసకు ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఈ ముఖ్యమంత్రికి చేతనైంది కేసులు పెట్టడం, వేధించడం, భయభ్రా